హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎటువంటి పప్పులు వాడకుండా, అలాగే చింతపండు వాడకుండా ఇలా ఆకుకూరతో కూర చేసుకోండి. రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి దేంట్లోకైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. చూడండి, నేను 3 కట్టలు చిరాకు తీసుకున్నానండి. తోటకూర కానీ అంటుంటారు ఒక్కో ప్రాంతంలో. ఈ ఆకుకూరని శుభ్రంగా కడిగేసుకొని ఇలాగ తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను. 3 కట్టలు కానీ తరిగేసి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, అలాగే పావు స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని, ఒక రెమ్మ కరివేపాకు కానీ వేసుకొని ఈ పోపుని కొంచెం దోరగా వేపుకోండి. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని, అలా 2 పచ్చిమిరపకాయలు కొంచెం ఇలా పొడవు ముక్కలు కట్ చేసుకొని ఇవన్నీ కానీ కొంచెం దోరగా వేపుకోవాలండి. ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఆకుకూర అంతా కానీ పెట్టుకోవాలి. ఇలా అంతా నీట్గా పెట్టుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పైన మూత పెట్టి ఆకు మగ్గనివ్వాలండి. ఒక 2-3 నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. కొంచెం సరిగా మగ్గలేదండి, ఉడకలేదు. మళ్ళీ పైన మూత పెట్టి ఇంకొంచెం సేపు ప్లేట్ పెట్టి మగ్గించుకొని ఇప్పుడు ఒక 3 టమోటాలన్నీ మీడియం సైజువి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని, ఈ కూరకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని పైన మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి. చూడండి, టమోటాలు బాగా మధ్యలో ఒకసారి నేను తీసుకొని చూసుకున్నాను. ఇలా బాగా కలిసిపోయే విధంగా బాగా మ్యాష్ చేసుకోండి. టమోటాలను కానీ బాగా గుజ్జు అయ్యే విధంగా ఈ విధంగా బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర తరిగేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమేనండి. మన ఆకుకూర ఇగురు రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే